ఓం గం గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మిథున సంక్రమణ శుభాకాంక్షలు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో 15వ తేదీ నుండి జూలై 15 వరకు కూడా దశమ కర్మస్థానాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమ రాశి అయినటువంటి మిథున రాశిలో సంచారము తీవ్రమైనటువంటి ప్రభావాలని చూపిస్తుంది. అది ఏ విధంగా అంటే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. మరి ఈ సూర్యుడే అష్టమ రాశిలో ఉంటే ఆలోచనలు క్షీణింపబడతాయి, అనారోగ్యము తీవ్రతరమవుతుంది, చేసే పని యందు సరైనటువంటి శ్రద్ధ ఉండదు, ఆలోచన ఒకటి ఆచరణ ఒకటి, ఉద్యోగం మీద పూర్తి ఎఫెక్ట్ పడుతుంది, ఉద్యోగం మీద శ్రద్ధ తగ్గుతుంది, ఉద్యోగం చేస్తారు ఏదో ఆలోచిస్తారు, దాని వలన ఉద్యోగంలో పతనాలు ప్రారంభమవుతాయి, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, అనారోగ్య సమస్యలు, పితృ సంబంధిత వైరములు, కుటుంబంలో తండ్రి తరపు బంధువులతో వైరములు, గొడవలు, అప్పుల బాధలు, ఊపిరి సలుపుకోలేనటువంటి పరిస్థితి, ఆత్మ చైతన్యం అంతా కూడా కుప్పకూలిపోయినటువంటి భావన. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రవి చాలా చాలా ఇబ్బందులు కలుగజేస్తాడు. ఎందుకని? గ్రహాలన్నీ రవిని నమ్ముకొనే తిరుగుతూ ఉంటాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి అంతరిక్షంలో. మరి రవే సరైనటువంటి ప్రదేశంలో లేకపోతే వృశ్చిక రాశి వారికి సరైనటువంటి కర్మస్థితి ఎక్కడ కలుగుతుంది? కర్మస్థానాధిపతి ఆయన అయ్యాడు. కీర్తి ప్రతిష్టలకి భంగము కలుగుతుంది, బంధువులతో విపరీతమైనటువంటి విరోధాలు కలుగుతాయి, వీరిపైన లేనిపోని అపవాదాలు, వీరిని అవమానాన్ని తట్టుకోలేక వీరు ఎక్కడికైనా అసలు దూరం వెళ్ళిపోవాలనే ఆలోచన, ఆకస్మికంగా ఉద్యోగరీత్యా ధనము వస్తుంది, వీరు ఉద్యోగం చేస్తారు, రావాల్సిన డబ్బులు కూడా రావు, ఏం చేయాలో తెలియదు. దాదాపు 9 నెలలు 10 నెలలు, కొంతమందికి 4 ఏళ్ల బట్టి ఆ ఉద్యోగాల్లో ఉంటారు, ఏదో ఆశతో ఉంటూ ఉంటారు. ధనం వస్తుంది కదా అనుకుంటే రాకపోగా బంధువుల దగ్గర సహాయం తీసుకున్నది వాళ్ళు ఇప్పుడు నెత్తి మీద కూర్చొని నా డబ్బు నాకు ఇస్తావా చస్తావా అనేటటువంటి పరిస్థితులు. ఇట్లా ఎన్నో వాగ్వాదాలు, ఈ రవి బాలేకపోవడం వల్ల ఇంత సమస్యలు. కాబట్టి సూర్యగ్రహ జపం చేయించండి, ఆదిత్య హృదయాన్ని 60 సార్లు ఆదివారం పూట చేయించండి, వీలుంటే సూర్య నమస్కారాలు మీరు నెలల్లా చేయండి. అట్లాగే ఏదైనా రొట్టెలు బ్రాహ్మడికి, ఎర్రటి బ్రాహ్మడికి దానం చేయండి. మరి ఇదే వృశ్చిక రాశి వారికి భాగ్యంలో శుక్రుడు, గురుడు, బుధుడు 22వ తారీఖు నుంచి బుధుడు కూడా వస్తాడు. విపరీతమైనటువంటి ప్రయాణాలు, విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి అనురాగము, మూలత్వం, వారిరువురి మధ్య సంబంధ బాంధవ్యాలు వృద్ధి కలగటం, ఒకరికొకరు చక్కటి ఆలోచన సాంగత్యము కలగటం, భార్యాభర్తలు ఎవరైనా సరే వ్యాపార పరమైనటువంటి ఆలోచనల ద్వారా ముందుకు వెళ్ళి మన భాగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే ఆలోచనలు కలిగి ఉండటం, సుఖ సౌఖ్య యోగాదులు అనుకున్న ప్రతి కార్యక్రమము కూడా అలా అనుకోగానే అలా ముందుకు వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధ గురు శుక్రుడు ఇస్తారు. విదేశాలలో ఉన్న వాళ్ళు, కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులో ఒక ప్రజ్ఞను గడించి మంచి సర్టిఫికేట్స్ని తీసుకుంటారు. కానీ పరిస్థితుల ప్రాబల్యం వలన విదేశాలకి రావాలనే ఆలోచన కూడా, అంటే స్వదేశానికి రావాలనే ఆలోచన కూడా కలగటానికి వృశ్చిక రాశి వారికి చాలా మందికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీరి యొక్క బుద్ధి మాంద్యము వలన ధనము ఒక్కోసారి ఫ్రెండ్స్కి ఇచ్చి నష్టపోవటము, బంధువులకి ఇచ్చి చేదోడు వాదోడుగా ఇచ్చినటువంటి ధనము తిరిగి రాక నష్టపోవటము జరగటము. ముఖ్యంగా ఈ ధన సంబంధిత విషయాలు, సంతాన సంబంధిత విషయాలలో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, రాత్రింబవళ్ళు అదే పరిస్థితి. అంటే ఇద్దరిలో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు. దానికి కారణం ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు కుజదోషాన్ని కలుగు చేస్తాడు. ఇది ముఖ్యంగా వివాహం కానటువంటి వధూవరుడికి కలుగుతోంది. అంటే వివాహ సంబంధిత విషయాలలో ఎంత ముందుకు వెళ్ళినా ఇబ్బందులు ఎదురవటం, పెళ్ళి అవగానే పెటాకులు అవటం, లేకపోతే పెళ్ళైన తర్వాత
కోర్టు కేసుల్లో వేయటము, ధనాన్ని లాక్కోవడానికి చూడటం, అది ఎక్కువగా మరి స్త్రీలకే ఇప్పుడు ఉన్నటువంటి న్యాయస్థానాల అవకాశాలు ఇస్తున్నాయి కాబట్టి నాకు వచ్చేటటువంటి జాతకాల్లో కూడా ఎక్కువ అవే జరుగుతున్నాయి. పురుషులు నానా యాతనలు పడుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి చిత్తచాంచల్యం కలుగుతుందో తెలియదు. కానీ స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకునేదే ధనము పొందటానిక అనేటటువంటి అవకాశం కలుగుతోంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా దానికి సహకరించటం, ఇష్టం లేకపోతే భార్యాభర్తలు విడిపోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. లేదా ఒక కౌన్సిలింగ్ చేసుకొని ఇరువురు లేదా వారికి సంబంధించిన పెద్దవాళ్ళు వారికి కౌన్సిలింగ్ చేసి ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని సరిదిద్ది వాళ్ళిద్దరిని ఏకం చేయటం. అంతేగాని పెళ్లిళ్ళు చేసుకొని ఈ విధంగా కోర్టులకు వెళ్ళటం, కోర్టుల ద్వారా మరి ఆ స్త్రీమూర్తులకి మరి భగవంతుడు ఇచ్చిన వరమో తెలియదు, మన న్యాయస్థానాలు రూపొందించినటువంటి విషయమో తెలియదు, స్త్రీల వైపు ఉండి వారు ఏదైతే అనుకుంటారో ఆ అనుకూలత్వాన్ని వారు కూడా ఇవ్వటం అనేటటువంటిది పురుషులకి శాపంగా మారింది. మరి ఈ విషయాలు వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యంలో విపరీతమైనటువంటి సమస్యలు, లాభాలు వస్తాయనుకుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలైంది, ధన విషయంలో విడిపోవటం, అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా వివాహ విషయంలో కావచ్చు, వివాహాలు దగ్గర దాకా రావడం, కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోకపోవడం, లేదా వీరు ఎవరినన్నా ప్రేమించడం, కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోక పెళ్లిళ్ళు చేసుకుని దూరంగా వెళ్ళిపోవాలనుకోవడం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి, కొంతమందికి అయితే కనుక వివాహం అయిపోతుంది అనుకుంటే వివాహం కాస్త అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇట్లా కుజుడి యొక్క బాధ అంతా ఇంత కాదు. కాబట్టి కుజదోష నివారణార్థమై ఏదైనా సరే చక్కగా సుబ్రహ్మణ్య కళ్యాణము, సుబ్రహ్మణ్య హోమము చేసుకోండి. ఆలోచనలు పక్కదారి పడతాయి. విద్యార్థులకి విద్య మీద ఆసక్తి తగ్గిపోతుంది. అట్లాగే వారికి ఉన్న ఆలోచనలు దుస్సాంగత్యాలని, దుర్వ్యసనాన్ని కలుగు చేస్తాయి. కొంతమంది దీంట్లో షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో కనుక పెట్టుబడులు పెట్టి అవి పెరుగుతాయి తగ్గుతాయి, తీద్దామంటే మనసు ఒప్పదు. వీళ్ళు పెట్టింది 10 రూపాయలు అయితే 9 రూపాయలు ఉంటుంది, ఇంకా పెరుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా శనిచ్చే ఫలితాలు. మరి వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా ఈ జూన్ నెల 21వ తేదీ నుండి కూడా సప్తమంలో వస్తున్నటువంటి కుజగ్రహ సంచారము, శని యొక్క వీక్షణ వలన ఎవరైతే ఇష్టపడి వివాహం చేసుకోవాలి అనుకుంటారో వివాహానికి సంబంధించి చాలా ఆలస్యం జరగటం, ఒక్కోసారి అనుకున్నటువంటి వివాహాలు వివాదాస్పదంగా అయ్యి లేనిపోని తలకాయ నిప్పులు రావటము, అట్లాగే ప్రేమించుకున్నటువంటి యువతీ యువకులకి ఇది ఒక రకమైనటువంటి పరిష్కారం లేనటువంటి సమస్యగా కలగటము, అట్లాగే ఒకవేళ వివాహం అయినటువంటి వారికి అయితే కనుక దాంపత్య ఎడబాట్లు అనేటటువంటి ఈ కుజగ్రహం ఇస్తోంది. ఉద్యోగరీత్యా కూడా పడరాని పాట్లు పడటము, ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు, వ్యాపారంలో అగాధకరమైనటువంటి అంతర్గత విద్వేషాలు జరగటము, దాని ద్వారా వ్యాపారంలో సరైనటువంటి భాగస్వామ్య నిలకడ లేకపోవడం వలన ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగటము అనేటటువంటివి ఈ కుజగ్రహము శనిగ్రహం వల్ల కలుగుతున్నాయి. విద్యార్థులు లేనిపోని ఆలోచనలు కనుక చేసినట్లయితే వీరికి ఉన్నటువంటి మేధస్సు గతి తప్పి బుద్ధి వికారాలు, వికారాలు కలిగి లేనిపోని అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసుకునేటువంటి పరిస్థితి రాహువు శనిగ్రహాలు ఇస్తున్నాయి. కాబట్టి జన్మజాతక రీత్యా ఏదైనా విశేషమైనటువంటి దశలు, అంతర్దశలు జరిగితే తప్ప వీరికి వివాహ విషయంలో కానీ, దాంపత్య విషయంలో కానీ, విద్యాపరంగా కానీ, పెట్టిన పెట్టుబడుల విషయంలో లాభాలు రావటం కానీ, వ్యాపార ఆర్థిక లావాదేవీలలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ అగచాట్లు తప్పి మంచి గతిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏదైనా సరే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఆగమ్య గోచరంగా కనిపించినట్లయితే సరైనటువంటి మాలాంటి గురువుల్ని సంప్రదించి వారి యొక్క జన్మజాతక విశ్లేషణగా దానికి తగినటువంటి పరిహారాలు ఆచరించినట్లయితే కనుక విశేషమైనటువంటి సుఖము, సౌఖ్యము మీ జీవితంలో సంతృప్తిగా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క 20వ తేదీ నుండి కూడా ఆల్రెడీ భాగ్యస్థానము, కోణస్థానము, లక్ష్మీనారాయణ స్థానంలో శుక్రుడు గురుడు కలిసి ఉన్న వేళ బుధుడు కూడా 20వ తారీఖు వచ్చి వారితో కలవటము, తర్వాత ఆయన వక్రించటము, ఏదైనప్పటికీ కూడా భాగ్యస్థానము చాలా బలంగా ఉంది కాబట్టి వచ్చినటువంటి ధనము కూడా చాలా విశేషంగా వస్తూ ఉంటుంది. ధనము కూడా ఖర్చు విపరీతంగా గృహ మరమ్మతుల కోసము కానీ, గృహంలో కుటుంబంలో పిల్లల యొక్క సంతానం యొక్క విశేషమైనటువంటి విందులు, వినోదాలు, సౌఖ్యాలు, వారి యొక్క ఉన్నతమైనటువంటి చదువులు, వివాహ విషయాలు,
ఇట్లా ఎన్నో రకాలుగా ఇంట్లో ఆనందకరమైనటువంటి విషయాల అందు ఈ యొక్క ధనము విపరీతంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి రవిగ్రహ దోష నివారణార్థమై ఆదిత్య హృదయాన్ని, సూర్య షడాక్షరి మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే మానసికంగా ధైర్యంగా ఆత్మస్థైర్యము, ఆత్మ నిగ్రహము కలిగి పంచేంద్రియ నిగ్రహంతో మీరు ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని చక్కగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగాల్లో ఉన్నట్టుండి మీరు ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు, ఉద్యోగాల్లో సమస్యలు కలిగి అధికారుల వలన మీరు ఎంత కష్టపడ్డా వారు కీర్తించకపోగా మిమ్మల్ని అవమానించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కలుగుతున్నాయి. ఉద్యోగరీత్యా ఆర్థిక సమస్యలు తప్పనిసరి పరిస్థితి అవుతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు సూర్య షడాక్షరి, అట్లాగే రాహుగ్రహ, శనిగ్రహ, కుజగ్రహ, రవిగ్రహ జప తపాదులు చేసుకొని వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయండి. చక్కగా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకునేటటువంటి అవకాశము 3 శుభగ్రహాలు ఇస్తున్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు.